పేరుకే రుణమాఫీ అన్నారు కానీ 50% రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదని రైతులు అంటున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. గతంలో ఎవరూ రుణమాఫీ చేయనట్లు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేశారని, దీనిపై కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అయితలేదు. కొన్ని ఊళ్ళలో 30%, కొన్ని ఊళ్ళలో 40%, కొన్ని ఊళ్ళలో 50% అవుతుంది తప్ప 100కు 100% రుణమాఫీ అవుతుంది మాత్రం కనబడతలేదని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు, రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి, రుణం తీసుకోండి, నేను అధికారంకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు అన్నాడు. ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. దీన్ని పేమెంట్ చేసేటప్పుడు విధి విధానాల పేరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం, చేస్తావా లేదా, ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు?